ప్రియులరా, ఈ మధ్య కాలంలో దాదాపు 2 మాసాల నుంచి ప్రార్థన, దాని ప్రాముఖ్యత అనే అంశం ఆధారంగా చేసుకొని వాక్య ధ్యానాలు చేయడానికి ప్రభు తన కృపను విస్తరింపచేస్తూ వస్తున్నారు. అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. సో ఈ ప్రార్థన, దాని ప్రాముఖ్యత అనే అంశంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయా దైవజనుల యొక్క ప్రార్థన డైరీల నుంచి కొన్ని సంగతులు మనం చూస్తూ వస్తున్నాం. ప్రథమంగా అపోస్తలుడైన పౌలు గారి ప్రార్థన డైరీ, అలాగే దైవజనుడైన దావీదు యొక్క ప్రార్థన డైరీ. ఈ రీతిగా అందులో కొన్ని సంగతులు మనం గుర్తిస్తూ వస్తున్నాం. అలాగైతే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో దానియేలు గారు ఆయన ప్రార్థన డైరీల నుంచి కూడా మనం వరుసగా 5 వారాలుగా కొన్ని విషయాలు చూస్తూ వస్తున్నాం. కాగా ఈ 9వ అధ్యాయం 17వ వచనంలో దానియేలు గారు చేస్తున్న ప్రార్థన ఏంటి, దేని కొరకు అనంటే చెప్పండి. దేవా, నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ కాంతిని రానిమ్ము. నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ కాంతిని రానిమ్ము. కనుక యెరూషలేములో శిథిలమైపోయిన దేవుని యొక్క మందిరం నిమిత్తమై ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. అయితే ఏమని ప్రార్థిస్తున్నాడంటే, అయ్యా, దాని మీదకి నీ ముఖ కాంతి లేదా ప్రకాశాన్ని రానిమ్ము. కాగా దానియేలు ఇలాంటి ప్రార్థన చేసి, ప్రియులారా, 1 సంవత్సరం ముగించక ముందే వినండి, తాను అప్పుడున్న మాదీయుల సామ్రాజ్యం కూలిపోవడం, పారసీకుల రాజైన కోరేషు రాజ్యానికి రావడం, అతడు అనూహ్యంగా 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉండే ప్రజలందరూ కూడా తిరిగి యెరూషలేముకు వెళ్ళవచ్చు అని ప్రకటన చేయడం. అంత మాత్రమే కాదు, యెరూషలేముకు వెళ్ళి మీరు అక్కడ మీ దేవుని యొక్క మందిరాన్ని నిర్మించుకోండి అని చాటింపు చేయడం కూడా మనము గత వారాల్లో చూస్తూ వచ్చాం. కాగా ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో గత వారం మనం అదే చదువుతూ వచ్చాం. అనగా ఆ దైవజనుడైన దానియేలు గారి ప్రార్థనకు దేవుడు ఎలాగా వెంటనే ప్రతిస్పందించేవాడుగా ఉన్నాడో అక్కడ గుర్తిస్తున్నాం. అలాగైతే దానియేలు గారి ప్రార్థన ఏంటి అంటే, దేవుని పరిశుద్ధాలయం మీద ఆయన ముఖ ప్రకాశము రానిమ్ము. ప్రియులరా, దేవుని ముఖ ప్రకాశిత లేదా దేవుని యొక్క ముఖ కాంతి అనేది దేవుని యొక్క ఆశీర్వాదానికి సంకేతంగా ఉంది. అంతేకాదు, అది దేవుని యొక్క సన్నిధిని కూడా మనకు వెల్లడి చేస్తూ ఉంది. ప్రియులరా, దేవుని ముఖకాంతి, దేవుని ముఖ ప్రకాశత ఎక్కడైతే వెల్లడి చేయబడుతుందో అక్కడ జరిగే కార్యాలు ఎలా ఉంటాయో మనం గత 2 వారాలుగా పరిశీలన చేస్తూ వస్తున్నాం. ప్రథమంగా 80వ కీర్తనలో దైవజనుడైన ఆసాపు అంటాడు కదా, దేవా, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయము. దేవుని యొక్క ముఖ కాంతి ఎక్కడైతే ప్రకాశించబడుతుందో అక్కడ రక్షణ కలుగుతుంది. ఆ స్థలంలో రక్షణ కార్యాలు జరిగేవిగా ఉంటూ ఉన్నాయి. కనుక ఇది మొదటిది. అలాగే రెండవదిగా గత పర్యాయం 90వ కీర్తనలో దైవజనుడైన మోషే గారు ప్రార్థన చేస్తున్న ప్రార్థన కానీ మనం వినగలిగితే అక్కడ 8వ వచనంలో అంటాడు కదా, ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, ఏమంటాడు? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నాయి. అనగా దేవుని యొక్క ముఖ కాంతి, ముఖ ప్రకాశిత ఎక్కడైతే ప్రకాశించబడుతుందో
ఒక వ్యక్తి యొక్క జీవితంలో దాగి ఉన్న అంతరంగ రహస్య పాపాలు అవి బహిర్గతమయ్యేవిగా ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన, వాటిని కూడా సరిదిద్దుకొని శుద్ధీకరించుకొని దైవిక పరిశుద్ధ స్వభావంలోనికి ఒక విశ్వాసి రావడానికి అది హేతువవుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో మనం ప్రభు బలను సమీపించక ముందుగా మరొక లేఖనాన్ని ఈ సందర్భంలో మీ గమనానికి నేను తీసుకుని వస్తాను. అనగా దేవుని ముఖకాంతి వెల్లడి చేయబడుతున్నప్పుడు అక్కడ చోటు చేసుకునే మరొక కార్యం ఎలా ఉందో ఇంకొక సత్యాన్ని ఇదే కీర్తన గ్రంథంలో నుంచే మనం చూద్దాం రండి. దయచేసి ఇప్పుడు 44వ కీర్తన, కీర్తనల గ్రంథం 44వ కీర్తన దయచేసి చదవగలిగిన వారంతా కూడా ఈ మాటలు చదవడానికి విద్య కలిగిన వారు బిగ్గరగా స్పష్టంగా అర్థం చేసుకుంటూ ఈ మాట చదువుదాం. 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 44వ కీర్తన 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక, తర్వాత మాట, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగ చేసెను. ఆ మాట అండర్లైన్ చేసుకోవచ్చు అన్నమాట. కనుక ఈ మాట గమనించండి. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, దెన్ తర్వాత నీ ముఖ కాంతియే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగ చేసెను. నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగ చేసెను. ఈ కీర్తన ఎవరు రాసిన కీర్తన చెప్పండి? శీర్షిక మీద ఉంది కదా, కోరహు కుమారులు చేసినది. ఈ కీర్తన గ్రంథంలో ప్రియులారా మొత్తం 150 కీర్తనలు ఉంటే అందులో 12 కీర్తనలు కోరహు కుమారులు వ్రాసిన కీర్తనలుగా మనం గుర్తించగలం. అయితే ఈ కోరహు కుమారులు ఎవరు చూడండి. వీరి తండ్రి పేరు కోరహు. అతడు లేవి వంశస్థుడు, మోషే అహరోనుల యొక్క చిన్న ఆయన కొడుకు, అంటే కజిన్ అవుతాడనమాట మోషే అహరోనులకు. ఆ సంగతి నిర్గమాకాండం 6వ అధ్యాయంలో 18 నుండి 20వ వచనం వరకు చదివితే మనకు అర్థమవుతుంది. తర్వాత చదువుకోండి. అయితే ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో కొనసాగించబడుతూ ఉండగా ఒకానొక సమయంలో ఈ కోరహు ఏం చేస్తాడంటే మోషే అహరోనుల మీద అసూయ భావంతో తిరుగుబాటు చేసి ఒక ఉద్యమాన్ని రేపుతాడు కదా. రండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. దయచేసి 1 నుంచి 4 వరకు, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుంచి 4 వరకు పోనీ ఎవరైనా చదివేసేయండి. మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి కోరహుతో వాని సమాజముతో ఇట్లా అది పరిస్థితి. ఇంకా కావాలంటే క్రింది వచనాలు తర్వాత చదువుకోండి. అతని రూపమేంటో మనకు తేటగా తెలుస్తుంది. కాగా ఇట్టి వ్యవహారంలో అతడు దేవుని యొక్క కోపాగ్నికి లోనైన వాడుగా
మనం చూస్తున్న సమయం లేదు. కానీ ఇక్కడే 32వ వచనం చదవండి. కోరహు సంబంధులనందరినీ మింగివేసెను. భూమి నోరు తెరచి మృంగివేసిందంట. కోరహు సంబంధించిన దాని అంతటినీ, సంబంధికులను, కుటుంబస్తులను. అయితే వినండి, కోరహు యొక్క కుమారులు గురించి మనం ఒక మాట చదవగలం. రండి, ఇదే సంఖ్యాకాండం 26వ అధ్యాయం. 26వ అధ్యాయం దయచేసి 11వ వచనం చాలు. అయితే కోరహు కుమారులు ఏమంట? చావలేదట. అతని సంబంధికులు, కుటుంబస్తులందరూ కూడా చచ్చిపోయారు. కానీ కోరహు కుమారులు మాత్రం చావలేదు. కారణం ఏంటంటే వీరు తమ తండ్రి యొక్క ఉద్యమంలో పాలు పంపులు పొందలేదన్నమాట. అనగా వీరికి వారి తండ్రి ఎలాంటి వాడో తెలుసు. ఈ దైవజనులైన మోషే, అహరోనులు ఎలాంటి వారో కూడా వారికి తెలుసు అన్నమాట. కనుక కోరహు కుమారులు నిజంగా దేవుని ఎడల బహు భయభక్తులు కలిగి జీవించేవారు అని అర్థమవుతుంది. ప్రియులారా, తదుపరి దావీదు రాజయ్యాక దేవుని మందిరానికి వీరు ద్వారపాలకులుగా నియమించబడుతూ ఉంటున్నారు. దేవుని మందిరానికి ద్వారపాలకులుగా ఉండడము అంటే అర్థం ఏంటి అనగా, దేవాలయం యొక్క భద్రత అంతా కూడా వీరి మీదే ఆధారపడి ఉంటే ఎంత నమ్మకమైన వారో చూడండి. సంఖ్యాకాండం దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనంలో ఆ విషయాలు మనం గ్రహించగలం. కాగా 84వ కీర్తన వ్రాస్తూ వీరే 10వ వచనంలో ఏమంటారు అని అంటే, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే చెప్పండి, నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండట నాకు ఇష్టం. అందుకని ఒక పాట కూడా పాడతాం కదా, దేవా నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎవరు రాశారు ఈ పాట అంటే ఈ కోరహు కుమారులు రాశారంట. దీని గురించి ఒక దైవజనుడు, బహుశా స్క్విండాల్ అనే దైవజనుడు ఏమంటాడు అంటే, ఇతడు కోరహు అనేవాడు మందిరంలో ఒక పరిచారకుడే, బట్ గమనించండి, భక్తిహీనుడైన పరిచారకుడట. కనుక అతని పిల్లలు ఇంటి దగ్గర కంటే అలా దేవుని మందిర గడప దగ్గర నెమ్మదిగా ఉండేవారట. ఒక చక్కటి దైవజనుడు చేసిన కామెంట్ అది, స్క్విండాల్. అయితే కొంతకాలానికి వీరు దేవుని మందిరములో గాయకులుగా వాయిద్యములు వారైపోయారనమాట. ఇంతకీ ఈ కోరహు కుమారుల పేర్లేంటో చెప్పమంటారా? ఈ మధ్య మేము నిర్గమకాండం కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అసలు అనూహ్యంగా కనబడ్డాయి అన్నమాట మాటలు. చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 24వ వచనం ఎవరైనా చదవండి. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియాసాపు, ముగ్గురు అన్నమాట తన కుమారులు. ముగ్గురు. బహుశా దావీదు కాలానికి వీరి సంతతి ఒక బ్యూటిఫుల్ సెటప్లోనికి వచ్చి ఉంటుంది. ఇది కోరహు కుమారులకు వచ్చిన క్లుప్త వివరణ. అయితే ప్రియులారా, ఈ సమయంలో మనం తిరిగి 44వ కీర్తన కానీ వెళ్ళినట్లయితే అసలు అంశానికి మనం వద్దాం. రండి, 44వ కీర్తనకి రండి. ఈ కోరహు కుమారులు ఒకానొక దినాన దైవ ధ్యానము అంటే దేవుని గురించిన మెడిటేషన్ చేసుకుంటా ఉన్నారంట ముగ్గురు కలిసి. అలాగా ఈ 44వ కీర్తన వారు వ్రాస్తూ ఉన్నవారుగా ఉంటున్నారు కదా. మరొకసారి శీర్షిక చదవండి. దైవ ధ్యానము, మెడిటేషన్. ముగ్గురు కలిసి దేవుని ధ్యానం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ 44వ కీర్తన
వారి మదికి వచ్చిందనమాట. సో ఈ కీర్తనలో వారు ధ్యానంలో నుంచి వెల్లడి చేసే విషయాలు ఏంటంటే, వారు ఒక్కసారిగా అలాగ వెనుక తిరిగి దేవుడు తమ పితరుల యొక్క కాలంలో జరిగించిన కార్యాలని మన్నన చేసుకుంటూ వస్తున్నారు. సో అట్టి తాత్పర్యంలో దేవుడు వారి పితరులైన వారికి, తమ శత్రువులైన వారి మీద ఎలా విజయాలను ఇచ్చినాడో మన్నన చేసుకుంటూ ఈ కీర్తన వ్రాస్తున్నారంట. అందుకని అంటాడు కదా, ఎలాగా చూడండి, దయచేసి చదవండి. ఇప్పుడు మొదటి వచనం నుంచి స్లోగా చదవండి. మేము చెవులారా విని ఉన్నాము, మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెలగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింప చేసితివి. తర్వాత మాట 3వ వచనం కాస్త స్లోగా చదవండి. ఇప్పుడు వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనం చేసుకోలేదు, వారి బాహు వారికి జయమివ్వలేదు. నీ వారిని కటాక్షించిది గనక నీ దక్షిణ హస్తం, నీ బాహువే. ఇక్కడ గమనించండి, 5వ వచనం కూడా చదవండి పోనీ. నీ నామం వల్లనే మా మీదకి లేచు అని మేము త్రొక్కివేయదము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. చాలు. అంటే గమనించండి, తమ ఖడ్గము చేత, అంటే వారి చేతిలో ఒక ఖడ్గం ఉందన్నమాట. దెన్ వారి బాహు అంటే చెయ్యి, అంటే వారు హ్యాండ్లెస్ లేదా హ్యాండిక్యాప్డ్ కాదనమాట. కనుక వినండి, వారికంటూ ఒక యుద్ధం చేయగలిగిన ఖడ్గం ఉంది. అలాగే వారికి కూడా యుద్ధం చేయగలిగిన, నేర్పరగలిగిన ఒక హస్తం కూడా ఉంది. ఈవెన్ విల్లు కూడా ఉందన్నమాట. శత్రువుకు గురి పెట్టగలిగిన విల్లు కూడా, నైపుణ్యం కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఇది అయితే ఏమంటాడు, వారి బాహు వారికి విజయం ఇవ్వలేదట. వారి శత్రువుతో వారికి ఎదురైన పోరాటాల్లో వారికి విజయాన్ని ఇచ్చింది ఏంటి చెప్పండి? ఏంటి? ఇప్పుడు 3వ వచనం మరోసారి అందరం చివరి భాగం కలిసి చదువుదారండి పోని. నీ దక్షిణ హస్తమే, నీ బాహు, దెన్ నీ ముఖ కాంతి వారికి విజయాన్ని ఇచ్చింది. ఇది మన మూల పదం లేదా మూల అంశం, దేవుని ముఖ కాంతి. అనగా దేవుని యొక్క ముఖ కాంతిలో ఏముంది చెప్పండి? విక్టరీ ఓవర్ ఎనిమీ. అనగా దేర్ ఈస్ ఎ గ్రేట్ పవర్ ఇన్ ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ ఫేస్. ఆయన ముఖ కాంతిలో గొప్ప శక్తి దాగి ఉంది. దేర్ ఈస్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ ఇన్ ద లైట్ ఆఫ్ హిస్ ఫేస్. ఆయన ముఖ కాంతిలో గొప్ప బలము దాగి ఉంది. అనగా ప్రియులారా, తమ పితరులైన వారు తమ శత్రువులపై పొందిన విజయాలను ఇక్కడ కోరహు కుమారులు మన్నన చేసుకునేవారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఇశ్రాయేలుకు ఒక వాడుకుంది. అదేంటంటే, ఆది నుండి దేవుడు తమను ఎలాగ ఐగుప్తులో నుంచి వెలుపలికి తీసుకుని వచ్చాడో ఆ సంగతులు ఆ తరం వారు వారి పిల్లలకి అన్నిటికీ కూడా అలాగ చెప్పుకుంటూ వచ్చే ఒక వాడుక ఆనవాయితీ ఉందన్నమాట. ఉదాహరణకు 78వ కీర్తన, ఈ 44వ కీర్తన అలా ఉంచండి. 78వ కీర్తనకి రండి. 1 నుంచి 3 వరకు పోని మెల్లగా ఎవరైనా చదవండి. నా జనులారా, నా నోటి మాటలకు చెవియకండి. నేను నోరు తెరిచి చెప్తున్నాను. పూర్వకాలపు గూఢ వాక్యాలను, పూర్వకాలమున్న దాగి ఉన్న వాక్యాలను నేను తెలియజెప్తా. ఇప్పుడు మాకు తెలిసిన సంగతులు మా పితరులు మాకు చెప్పారు. ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఇదనమాట. ఇది
కనుక ఇలాగా ఒక సిస్టమేటిక్గా వారు పితరుల కాలంలో జరిగిన సంగతులన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటారన్నమాట. దేవుడు తమ శత్రువులైన ఐగుప్తు రాజైన ఫరోను అతని సైన్యాన్ని ఎలా ఎర్ర సముద్రంలో ముంచివేశాడు, ఎర్ర సముద్రం పాయలైపోవడం, వారు ఆరిన నేలను నడవడం. కనుక ఇవన్నీ కూడా అలాగే చెప్పేవారికి వినేవారికి కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి కదా. ఎర్ర సముద్రం పాయలైపోయిందంట, ఆరిన నేల ఏర్పడింది, అందులో ఇశ్రాయేలు నడిచారు. ఇక ఆ నీరు అటు ఇటు గోడలుగా ఉండిపోయినాయి. అయితే ఫరో అతని సైన్యం అందులోకి వచ్చేటప్పటికి దేవుడు మళ్ళీ దాన్ని క్లోజ్ చేశాడు. ఈ సంగతులు సండే స్కూల్ పిల్లలకు చెప్పండి, బహు థ్రిల్లింగ్గా ఉంటుంది, బహు ఆసక్తిగా వారు వింటారనమాట. ఊరిచ్చి చెప్పండి. సో మెర్సీ ఊరిచ్చి చెప్తుందంట పిల్లలకి. తన సండే స్కూల్ క్లాస్ అంటే వాళ్ళకి బాగా హ్యాపీ అనమాట. ఇలాగా ఈ కథలు ఇట్లా జరిగిన సంగతులని కూడా చెప్తే నిజంగా బాగా థ్రిల్లింగ్గా వింటారన్నమాట. అయితే నాడు ఇశ్రాయేలులు పస్కా బలి ద్వారా విమోచించబడి ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చిన వారికి కలిగిన ఫస్ట్ అటాక్ ఏందో చెప్పండి. ఫస్ట్ అటాక్ చెప్తారా? రండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం. వారు విమోచించబడ్డారు, ఐగుప్తులో నుంచి పస్కా పశువు యొక్క రక్తం ద్వారా బయటకు వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ అటాక్ ఎలా ఉందో చూడండి. 14వ అధ్యాయం 8వ వచనం నుంచి. నిర్గమాకాండం 14వ అధ్యాయం. వారిని తరిమి పిహహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. 10వ వచనం కాస్త మెల్లగా చదవండి. ఫరో సమీపించుచుండగా, వెనక ఫరో అతని రథాలు సమీపిస్తూ ఉండగా మిక్కిలి భయపడి ఏం చేస్తున్నారు? యెహోవాకు మొరపెట్టిరి. ఫరో వెనకొస్తా ఉంటే మిక్కిలి భయపడట. దేవునికి ఏం చేస్తున్నారు? వాళ్ళు మొరపెడుతున్నారంట. మొరపెడుతూ కేకలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు 13వ వచనం చదవండి. అందుకు భయపడుకుడి, యెహోవా మీకు కాలుగొచ్చేయు రక్షణను ఎలాగ చూడాలట? మీరు జస్ట్ ఊరకనే నిలుచుండి చూడండి. స్టాండ్ స్టిల్ అండ్ సీ. ఊరకనే నిలుచుండి ఊరకంటే జస్ట్ అలాగ నిలవబడి విశ్వాసంతో చూడండి. ఊరకుంటే జయం ఎలా వస్తుందండి? కనీసం కాళ్ళನ್ನು ఆడించి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కేసు పెట్టి రాకపోతే ఎలా? ఆ ఎమ్మెల్యే ఇంటి దాకన్నా వెళ్ళి రాకపోతే ఎలా? వద్దు. చేతులన్నా ఊపకపోతే ఎలా? వద్దు. ఆ నోరన్నా మెదకపోతే ఎలా? కనీసం వారితో మాట్లాడకపోతే ఎలా బ్రదరో అంటుంటారు కొంతమంది. 4 తిట్లు తిట్టకపోతే వారికి భయం ఎలాగ వస్తుంది బ్రదరు? వద్దు. కనీసం సెల్ ఫోన్ మీద చేతి వేళన్నా కదవకపోతే ఎలా? నో. మీరు 10వ వచనంలో దేవునికి మొరపెట్టారు కదా, ఓ అని మొరపెట్టినారు కదా, ఇప్పుడు ఊరికనే అలా నిలుచుండి చూడండి. ప్రియులారా, ఊరికనే అలా నిలుచుండి అని అంటే వినండి, నీ సమస్య నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావు కదా, ఇక దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన ఏమి చేస్తాడో చూడడమే. ఇక్కడ వీ నీడ్ టు ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్. ఇక్కడ మన విశ్వాసాన్ని సాధకం చేసుకోవడమే ఈ స్పాట్లో.
పాట కూడా ఉంది కదా, యుద్ధంబు నాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను. యుద్ధంబు నాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను అని ప్రభు నీవు పోరాడితీవి మా పక్షమందు నీవే అని ప్రభు నీవు పోరాడితీవి మా పక్షమందు నీవే. జయశీలుడావాగు ఓ మా ప్రభువా జయగీతము పాడిదన్. కీర్తన గ్రంథం 46వ కీర్తన 10వ వచనం ఎవరైనా చదవండి. కీర్తన గ్రంథం, ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకొనుడి. ఊరకుండండి, నేనే దేవుడినని, మీరు సేవించే దేవుడు ఏమైనాడో మీరు తెలుసుకోండి. దయచేసి 9వ వచనం చదవండి అమ్మా. పైన ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెములు తెగనరుకువాడును. ఆయనే ఆయనే అయుద్ధ రథాలను కూడా అగ్నిలో దహించగలిగిన శక్తిమంతుడు. ఉదయకాలం చూచాం కదా, ఆయన ఏమైనాడో, ఆయన ఔన్నత్యం, ఆయన మహాత్యం. ఆ సృష్టి వైపు చూస్తున్నప్పుడు, ఆకాశం మీద ఉన్న వాటి వైపు చూస్తున్నప్పుడు, సముద్రంలో ఉన్న వాటి వైపు చూస్తున్నాడు, భూమి మీద ఉన్న వాటి వైపు చూస్తున్నప్పుడు ఆయన మహాత్యం ఎంత గొప్పది, ఆయన ఔన్నత్యం ఎంత గొప్పది, ఆయన యొక్క జ్ఞానం ఎంత గొప్పది. దయచేసి అలాగే యెషయా గ్రంథం 30వ వచనంలో 30వ అధ్యాయం కూడా చదవండి అమ్మా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, అక్కడ కూడా ప్రభు ఇదే విషయాన్ని చెప్తాడు కదా. యెషయా 30:15వ వచనం చదవండి. పోనీ ఎలాగూ సెలవిస్తున్నాడు, మీరు మరల వచ్చి ఊరకుండుట వలన, ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. ఊరకుండుట వలన మీకు రక్షణ కలుగుతుంది. ఊరకుండి జస్ట్ నమ్మికించండి, మీరు బలవంతులు అవుతారు. కానీ వారేమంటారంట చెప్పండి. 16వ వచనంలో, అయినను మీరు సమ్మతింపక. అట్లా కాదు, ఊరకుండడం అంటే ఎలాగా? అలాగా కాదు. మేమేం చిన్నోళ్ళం కాదు, మాకు గుర్రాలు ఉన్నాయి, మాకు రేసు గుర్రాలు కూడా ఉన్నాయి. తర్వాత మేము వడిగలిగిన గుర్రాలను ఎక్కిపోతాం. అయితే అక్కడ ఏమంటాడు తర్వాత, కాగా మిమ్మల్ని తరుము వారి దగ్గర మీ దగ్గర కంటే డబుల్ ఇంజిన్ గుర్రాలు ఉన్నాయి. చూడండి, సాధారణంగా ఏం జరుగుతుందంటే, నా దగ్గర కూడా కొన్ని ఆయుధాలు ఉన్నాయి కదా, నా దగ్గర ఖడ్గం లేదా, నాకు కండబలం ఉంది కదా, కండబలం, నాకు ధనబలం ఉంది కదా, దాన్ని వినియోగిస్తా. లేదా నాకు నోరుంది కదా, చక్కగా దాన్ని కూడా పారేస్తా. ఇది మన స్టైల్ అంతా ఇలా ఉంటుంది. కాదు, నేను కూడా ఏదో చేయాలి. ఊరికినే అలాగ మౌనంగా ఉంటే దద్దం అనుకుంటారు. సరే, కానీ పరిగెత్తు, ఎంత దూరం పరిగిస్తావో. పిల్లలు ఇక్కడ వినండి, నీ శత్రువు కూడా నీకంటే అధిక బలం కలిగిన వాడుగా ఉండవచ్చు. కండబలం, ధనబలం, బంధుబలం వారికి కూడా ఉంటుంది. అలాగే నీ శత్రువు దగ్గర నీ దగ్గర ఉండే ఆయుధాల కంటే ఇంకా పదునైన ఆయుధాలు అధిక సంఖ్యలో వారు కలిగి ఉండవచ్చు. వాటి ఎదుట నీవు బలాదూరు అంతే. కనుక అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, మా యుద్ధోపకరణాలు చెప్పండి ఇప్పుడు శరీర సంబంధమైనవి కావు,
అలా అయితే ఎలాంటి అంట, దేవుని ఎదుట దుర్గాల్ని సైతం పడగొట్టగలిగిన శక్తి కలిగినవి. మా వెపన్స్ శరీర సంబంధమైన వెపన్స్ కాదు అని అపొస్తలుడైన పౌలు ఆ కొరింథీయులకు ఆ పత్రిక వ్రాయడం మనం చూస్తూ వస్తున్నాం. పిల్లరా, గుర్తుపెట్టుకోండి, దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయి జారినంత బలము కలిగినవి. అట్టి ఆయుధాల్లో మనం గుర్తించదగిన 2 ఆయుధాలు ఏంటంటే చెప్తాను వినండి. ఒకటి ప్రార్థన, రెండవది విశ్వాసం. ఒకటి ప్రార్థన, రెండవది విశ్వాసం. ఈ 2 విషయాల్ని ఈ మధ్యాహ్నం సమయంలో మీ హృదయంలోనికి రావడానికి ప్రభు నన్ను సిద్ధపరుస్తూ వస్తున్నారు. అందుకని అంటాడు, జస్ట్ మీరు ఊరుకోండి, నమ్ముకోండి, ఈ యుద్ధము మీ పక్షాన దేవుడే చేస్తాడు. మొరపెట్టారు కదా, ఇక విశ్వాసంతో ఆయన వైపు చూడండి. దట్స్ ఆల్. నేను ఈ లేఖనాలు ధ్యానం చేస్తున్నప్పుడు యూదా రాజుల కాలంలో నాకు ఒక రాజు గుర్తుకొచ్చాడండి. ఆయన పేరు యెహోషాపాతు. యూదా రాజుల్లో దైవభక్తి కలిగిన రాజుల్లో ఈ రాజు ఒకడు. ఒకానొక సమయంలో శత్రురాజులు అతని మీద ముప్పేట దాడి చేస్తారు. తన రాజ్యం చుట్టూ భయానకమైన పరిస్థితి. రండి ఇప్పుడు దినవృత్తాంతములు 2వ గ్రంథానికి వెళదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇది అయిన తర్వాత ఎవరెవరట? మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు. ఒక్కరైతే సరేనండి, ఏదో ఒక్క సమస్య ఎదురైతే సరేనండి. 3 రకాలైన శత్రు రాజులు. పిల్లల కొన్నిసార్లు దేవుని ప్రజలైన వారి జీవితాల్లో ఎదుర్కొనే ఆ శత్రు దాడి ఇలాగే ఉంటుంది. ఊపిరి ఆడకుండా ఉంటుంది అన్నమాట. ఒకదాని మీద ఒకటి. ఈ మధ్య మా బంధువుల్లో అంతెందుకు జెరుషా నవీన్, అతనికి సడన్గా కాళ్ళు నడవకుండా నీరసం అయిపోయినాయి. వెన్నెముకలో సమస్య వచ్చింది. తీసుకెళ్ళి ఎవరు కూడా లేరు, అందరూ ఈ కూడూరు ఇటు మదనపల్లి ఇటు వచ్చేసారు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా. అక్కడ వాళ్ళ మామగారు ఒక్కడే ఉన్నాడు. అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతను కదలలేకపోతున్నాడు. సో హడావిడిగా ఇక్కడ వీరు కబురు పెట్టి జెరుషా వాళ్ళ అబ్రహాం గారి కుటుంబం వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళినప్పటి నుంచి హెవీ బ్లీడింగ్. అదేందో భయపడిపోయారు. తను కూడా హాస్పిటలైజ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ మామగారికి కూడా ఏదో సివియర్ ప్రాబ్లం, ఉక్కిరి విక్కిరైపోయారనమాట. అదే టైంలో కుటుంబస్తులందరూ కూడా హ్యానా కూడా ఇక్కడ వచ్చింది. ఒక్కసారి ఆ కుటుంబం అంతా కూడా ముప్పేట దాడి అనమాట. అస్సలు కదలలేని అంత పోరాటంలోనికి వారి జీవితం వెళ్ళిపోయింది. ఫైనల్గా ఇప్పుడు బాగానే ఉన్నారు. ఏంటి విషయం అంటే, దేవుడు వారిని సేవకు పిలుస్తున్నాడు అనే విషయం చాలా స్పష్టంగా గ్రహించారన్నమాట. యెహోషాపాతు జీవితంలో ఇదే పరిస్థితి. అప్పుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే చూడండి, 3వ వచనం, ముప్పేట దాడి ఎదుర్కొంటున్నాడు. కలవరం అయిపోయింది, భయం అయిపోయింది. 3వ వచనం, ఉపవాస దినం ప్రకటించాడంట. 4-5 వచనాల్లో ఆయా పట్టణంలోని దేవుని మందిరానికి కూడి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టినారంట. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు? 12వ వచనం, మా దేవా, నీవు మా శత్రువులకు తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. తర్వాత మాట, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అప్పుడట ఆ సమాజంలో ఒక అతని పేరు యహజీయేలు లేచి ఏమంటున్నాడు చూడండి, 15వ వచనం, యెరూషలేము కాపురస్తులారా,
యెహోషాపాతు రాజా, మీరందరూ కూడా నేను చెప్పేది వినండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. తర్వాత మాట, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధము మీరు కాదు, వినండి, దేవుడే జరిగిస్తాడు. అయితే మీరేం చేయాలి? 17వ వచనం, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తమే లేదు. కత్తాడించవద్దా? అవసరం లేదు. బల్యం విసరొద్దా? అవసరం లేదు. జస్ట్ యుద్ధ పంక్తులు తీర్చి అలాగ నిలబడి ఉండండి అంతే. అనగా శత్రువు ఎదుట ఆర్మీ దుస్తులు మాత్రం ధరించుకొని మిమ్మల్ని మీరు యోధులుగా మాత్రం కనిపించుకోండి. ప్రియులారా, ఒక నూతన నిబంధన ఎందలి క్రైస్తవుడు శత్రువైన అపవాది ఎదుట ధరించుకొని నిలవబడవలసిన ఆర్మీ డ్రెస్సును ఏమంటారు చెప్పండి? నూతన నిబంధన క్రైస్తవుడు శత్రువు ఎదుట ధరించుకొని నిలవబడవలసిన ఆర్మీ డ్రెస్సును ఏమంటారు? సర్వాంగ కవచము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 17 వరకు ఎవరైనా చదవండి. ఎఫెసీ 6. రక్షణయను శిరస్త్రాణము, దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని, 13 నుంచేనమ్మా. ధరించుకోండి, మీ నడుమునకు సత్యం, చాలా. కనుక యెహెజ్కేలు అంటాడు, యుద్ధ కవచం ధరించి శత్రు ఎదుట పంక్తులు తీరి నిలవబడండి. జస్ట్ మీరు ఎవరో వారికి కనుపరుచుకోండి అంతే. మీరు పోరాడవలసిన అవసరం లేదు. ఆ యుద్ధ కవచం ధరించిన మేము పోరాడకపోతే ఎలాగయ్యా? ఏదో ఒక ఫైట్ ఇస్తాములే. లేదు, అవసరం లేదు. ఊరకుండి నమ్ముకోండి అంతే. దట్స్ ఆల్. చూడండి, ఎవరైనా సరిగాక నిరాయుధులుగా అపవాదిదుట నిలవబడితే వినండి, విజయం అపవాదిదే. ఒకవేళ నీతి లేకపోయినా, అందులో సత్యం లేకపోయినా, ఒక విశ్వాస జీవితంలో అసలు రక్షణ లేకపోయినా, లేదా చేత వాక్యం లేకపోయినా, సువార్త చెప్పకపోయినా, ఫైట్లో విజయం వాడిదే. నువ్వు వాడి ఎదుట తలదించుకొని ఉండాల్సిందే. లేదా ఏదో ఒక స్పాట్లో వాడు పడతాడనమాట. నీతిమాలిన జీవితం జీవిస్తున్నావా, ఆ స్పాట్లో వేస్తాడు. సత్యమని దట్టు లేదా నడువుకి, ఆ స్పాట్లో వేస్తాడు వాడు. వెనదిరుగుతావా, ఈపు బద్దలు చేస్తాడు. విశ్వాసి స్ట్రైట్గా అన్ని విషయాల్లో ధీటుగా వాడి ఎదుట నిలబడాల్సిందే. అసలు రక్షణ లేకుండా నేను సాతానుతో పోరాడుతుంటే నథింగ్, నీ తల పగలు కొడతాడు. సో మీరు యుద్ధ పంక్తులు తీరి అలాగ జస్ట్ వారి ఎదుట మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. ఊరికనే నమ్ముకొని ఉండండి. యెహెజ్కేలు చెప్తున్న మాట. కాగా రాజైన యెహోషాపాతు ఏమంటాడు చూడండి, 20వ వచనం. ఇప్పుడు తెకోవ అరణ్యమునకు పోయి వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మౌనంగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన అనుగ్రహించే విజయం ఎలా ఉంటుందో చూడండి. ఆ తర్వాత ఇంకా ఏమంటాడు చూడండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. ఆ దేవుని యందు నమ్మికించితే సరిపోతుంది కదా.
మరి ఆయన ప్రవక్తలు ఎందుకు? వినండి, వారు సరైన ప్రవక్తలైతే, ఇఫ్ దే ఆర్ ట్రూ ప్రాఫిట్స్, ఒక విశ్వాసి యొక్క పోరాట జీవితంలో వారు ప్రార్థన చేసి సరైన రీతిలో వారిని గైడ్ చేసి సరైన రీతిలో వారిని లీడ్ చేస్తారు. అంతే. బహుశా యహజీయేలు ప్రవక్త అయి ఉండొచ్చు. అలాగైతే ప్రియులారా, నాటి దినాన వారు పొందిన అనూహ్యమైన గొప్ప విజయమే బెరాకా విజయం. అందులో వారు పోరాడలేదు కదా, జస్ట్ అలాగా యుద్ధ కవచం ధరించి ఊరికనే నిలిచి ఉండి దేవుని అందు నమ్మిక ఉంచి దేవుని నుండి ఆ విజయాన్ని వారు సంతరించుకునే వారుగా ఉంటున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే, ఈ యుద్ధ పోరాటంలో, ఈ బెరాకా ఈ యుద్ధ పోరాటంలో కోరహు కుమారులు ఉన్నారు. అది కదా 19వ వచనం. కోరహీయుల సంతతి వారును వారు ఆ దినానట వారికి దేవుడిచ్చిన విజయాలను విశ్వాస నేత్రాన్ని తెరిచి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చిన వారుగా ఉన్నారన్నమాట. మేము అసలు పోట్లాడకుండానే ఆ దినాన శత్రువుతో మేము ఏమాత్రం కూడా పోరాడకుండానే ఆ విజయాన్ని మేము పొందాం అని వారు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటూ ఉన్నారు. అందుకనే 44వ కీర్తన 3వ వచనంలో ఏమంటున్నారు? నీ బాహువే, నీ ముఖ కాంతే వారికి విజయాన్ని ఇచ్చింది. ఆ విజయంలో మేమున్నాం. అసలు పోరాడలేదు. ఆ పోరాటంలో అసలు పోరాడలేదు. ముప్పేట దాడి జరుగుతుంది. మొరపెట్టాం. యహజీయేలు లేచి దేవుని యందు నమ్మిక ఉంచండి, మీరు పోరాడాల్సిన అవసరం లేదు అని కేకలేసి చెప్పాడు. మేము జస్ట్ అలాగా దేవుని స్తుతిస్తూ నిలబడిపోయాం. గొప్ప విజయాన్ని మేము పొందుకున్నాం. ఆయన బాహు, ఆయన దక్షిణ హస్తం. దెన్ 3వ మాట ఏంటి? ఆయన ముఖ కాంతి. ఆయన ముఖ కాంతిలో ఉండే శక్తి శత్రువును కలవరపరిచేసింది, కూల్చివేసింది అని వారు చెప్తున్న వారిగా మనం చూస్తున్న. పిల్లరా, ఆసాపు అంటాడు, అయ్యా మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి మా మీదకి రానిమ్ము. అయ్యా శిథిలమైపోయింది పరిశుద్ధ ఆలయం, దాని మీదకి నీ ముఖకాంతి రాని. దానియేలు యొక్క ప్రార్థన. అలాగైతే మోషే గారు ప్రార్థిస్తున్నారు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు మాకు కనబడుతున్నాయి. ఇక్కడ కోరహు కుమారులు అంటున్నారు, నీ ముఖ కాంతి వారికి మాకు విజయాన్ని ఇచ్చిననగా ఆయన ముఖ కాంతిలో మన శత్రువును త్రొక్కివేయగలిగిన గొప్ప శక్తి దాగి ఉందన్నమాట. పిల్లల, నేను ముగించక ముందు నన్ను కొన్ని మాటలు చెప్పనివ్వండి. చూడండి, చాలాసార్లు దేవుని ప్రజలైన వారికి శత్రువులు ఆయా వ్యక్తులను అనుకుంటాం. కాదట. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటాడు కదా, ఏమంటాడంటే, తీసిపెట్టండి అలాగా, ఎఫెసీ 6వ అధ్యాయంలో ఏమంటాడు? మనము పోరాడునది చెప్పండి శరీరులతో కాదు. చదవండి పోని, ఎఫెసీ 6:12. మనం పోరాడునది శరీరులతో కాదు. మరి ఎవరికంట? ఎవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందుల దురాత్మల సమూహంతో, అనగా ఇవన్నీ కూడా అపవాది శక్తుల కేటగిరీస్లో ఉన్న దురాత్మ శక్తుల యొక్క బృందం అన్నమాట. అయితే వీరందరికీ సుప్రీం కమాండర్ అపవాది. గమనించండి, పాత నిబంధన విశ్వాసులకు నూతన నిబంధన విశ్వాసులకు ఉండే తేడా ఏంటంటే, పాత నిబంధన విశ్వాసుల పోరాటం వ్యక్తులతో, అయితే నూతన నిబంధన విశ్వాసుల పోరాటం శక్తులతో, చీకటి శక్తులతో. అనగా వ్యక్తులతో కాదనమాట నూతన నిబంధనల యొక్క విశ్వాసుల యొక్క పోరాటం. కనుక ఇక్కడ ఎరగవలసిన సత్యం ఏంటంటే, మన ఎదుటిన్న ఆయా వ్యక్తులను మనకు శత్రువులుగా పరిగణించాల్సిన అవసరమే లేదు. కానీ అక్కడ మన మీద దాడి చేసేది ఏంటంటే వారి వెనుకనున్న శక్తులు అన్నమాట.
అనగా ఆయా వ్యక్తులను ఆసరాగా తీసుకొని అవి మన మీద దాడి చేసేవిగా ఉంటున్నాయి. ఒకవేళ మనం ఉద్యోగం చేసే తావుల్లో అందామా, మనం వసించే గ్రామాల్లో అందామా, ఈవెన్ గృహాల్లో అందామా, లేదా భర్త ద్వారా, భార్య ద్వారా, బిడ్డల ద్వారా, బంధువర్గం ద్వారా, ఈవెన్ పక్కింటి వారి ద్వారా, అనగా వారి వెనుక ఈ శక్తులు మన మీద పోరాటం సరిపోగా ఉంటున్నాయి. పిల్లల నేను నా అనుభవంలో నేను చెప్తా ఉన్నా, అసలు చిన్ననాటి నుండి నేను సేవా జీవితంలోనే పుట్టి పెరిగాను. ఎన్నో పరిస్థితులు, అనుభవాలు మా తండ్రి కాలం నుంచి కూడా ఈ సేవా జీవితంలో చూస్తూనే వస్తున్నా. అయితే ఈ మధ్య కాలంలో ప్రభు బడిలో ప్రభు నాకు నేర్పించే సంగతి, సత్యము ఇదే. జస్ట్ ప్రార్థన చేయడం, మౌనంగా ప్రభు వైపు చూడడం. గమనించండి, పోరాటం అనేది ఎక్కడుంటుందో అక్కడ నెమ్మదిని కోల్పోతూ ఉంటాం. కలవరంతో కూడిన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈవెన్ భీతి కూడా ఆవరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. చూడండి, వినండి, అసలు అపవాదే లేకపోతే చూడండి అక్కడంతా కూడా నెమ్మదే ఉంటుందన్నమాట. పోరాటం అనేది ఉండదు. ఉదాహరణకు గత బైబిల్ స్టడీలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం కొన్ని వచనాలు స్టడీ చేస్తూ వచ్చాం. ఒక దూతట అపవాదిని బంధించి 1000 సంవత్సరాల పాటు మట్టు లేని గోతిలో విడిచిపెడతాడట. తత్ఫలితంగా గమనించండి, ఇక భూమి మీద ఎలాంటి మోసం లేదు కదా. మనం ధ్యానం చేసాం. బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళకి ఆ విషయం బాగా తెలుస్తుంది. ఎలాంటి హానికరమైన, కీడుకరమైన పరిస్థితులు ఉండవు. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ పీస్ఫుల్, అంతేనమాట. అంటే కారణము సాతానుడు కనబడ్డు 1000 సంవత్సరాలు మట్టు లేని గోతిలోనికి వాడు విడిచిపెట్టబడేవాడుకుంటున్నాడు. కనుక ఆ భూమి మీద పరిస్థితులన్నీ కూడా సో పీస్ఫుల్. కనుక నేటి కాలంలో ప్రతి విధమైన డిస్టర్బెన్స్ అంతటికి కల్ప్రిట్ లేదా కారకుడు ఎవరంటే చెప్పండి, సాతానుడే, అపవాది. సౌల్ కిషోర్ గారు ఒకసారి అన్న మాట నాకు బాగా గుర్తుంది. ప్రస్తుతం మనం పోరాటం అంతా ఎవరితో అంటే ఓడిపోయిన వాడితోనట. ఆ మాట నాకు చాలా పురుకొల్పునిచ్చిందండి. అవును, అపవాదిని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఓడించిన వారుగా ఉంటున్నారు. ప్రభు శిలువ మరణం పొంది ఎప్పుడైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడో అప్పుడే అపవాది ఓడిపోయిన వాడుగా ఉన్నాడు. సో ఇప్పుడు నూతన నిబంధనలోని దేవుని ప్రజల పోరాటం ఎవరితో చెప్పండి, ఓడిపోయిన వానితో. పిల్లరా, అలాగైతే దేవుడు తన ప్రజలైన వారిని ఎందుకు ఆయా రకాలైన పోరాటాల మధ్య, పోరాటంతో కూడిన పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తాడు చెప్పమంటారా? 2 మాటలు చెప్పి ముగించేస్తాను. 2 రీజన్స్. ఒకటి, మన ఎడల ఆయన ఎడల మన విశ్వాసం ఎలా ఉందో పరీక్ష చేయడానికి. ఆయన ఎడల నీ విశ్వాసం, నా విశ్వాసం ఎలా ఉందో పరీక్ష చేయడానికి, టు టెస్ట్ అవర్ ఫెయిత్. రెండవదిగా టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అది అనగా మన యందు ఆ విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి. కాక వినండి, తన ప్రజలైన వారిని శత్రువు వశంలో నశింప చేయడానికి మాత్రం ఏమాత్రం కూడా కాదు. ఒకవేళ పోరాటాన్ని అనుభవంలోనికి, యుద్ధ భూమిలోనికి ఒక విశ్వాసి వెళ్ళాడు అంటే అక్కడ నీ ఫెయిత్ దేవుని ఎడల ఎలా ఉందో టెస్ట్ చేయడానికి. రెండవది ఏంటంటే నీ ఫెయిత్ ఇంక్రీజ్ చేయడానికి, దేవుని ఎడల ఇంకా వృద్ధి పొందించడానికి. 2 మాటలు గుర్తుపెట్టుకోండి పిల్లరా. వివిధ రకాలైన సాతాను పోరాటంలో అపవాదిని జయించాలంటే నా స్వల్ప అనుభవంలో నేను గుర్తించింది ఏంటంటే, కేవలం మరలా చెప్తున్నాను, ప్రార్థన, విశ్వాసం, ఈ 2 ఆయుధాల ద్వారానే వాని మీద ఆధిపత్యం వహించగలిగిన వారంగా ఉంటున్నాం. ఓ సత్యం చెప్పమంటారా? ఒకవేళ మనకు ఎదురుగా నిలుచున్న పరిస్థితులు లేదా సవాళ్ళు ఎలా ఉంటాయి అనంటే, అవి మన శక్తికి, మన బలానికి, మన సామర్థ్యానికి మించినవిగా ఉండవచ్చు.
అంతేకాదు వాస్తవికంగా వాటిని ఎదుర్కొనేటంత విశ్వాసం కూడా మనలో ఉండకపోవచ్చు. మరి అప్పుడు ఏం చేయాలి? వినండి. ఆ పరిస్థితులు, ఆ సమస్యల నిమిత్తము ఒకవేళ ప్రార్థించడం కాసేపు అలా ఉంచండి, లేదా ప్రార్థిస్తున్నారా, ప్రార్థన చేస్తూ ఉండండి. అయితే వినండి, ఈ పరిస్థితులు, సమస్యల నిమిత్తం ఇక మన ప్రార్థన స్టైల్ మార్చుకోవడమేనమాట. అది ఎలాగంటే, ప్రభువా నాకు మించిన పరిస్థితుల స్థాయి మేరకు నా విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా. ఆ పరిస్థితులు నాకు మించిపోయినాయ్యా, కనుక ఆ స్థాయి మట్టుకు నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. చూడండి, విశ్వాసాన్ని కలిగి ఉన్న ఒక లక్షణం ఏంటంటే దానికి వ్యాకోచించే లక్షణం ఉంది. అది కదా అపోస్తలుడైన పౌలు గారు అంటారు, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నేను ముగింపు మార్గంలోకి వస్తున్నాను. రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ మాటగా అండర్లైన్ చేసుకు, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు, విశ్వాసం త్రూ ఫైత్, ఇంకా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు. అంటే ఈ ఫైత్ ఎన్లార్జ్ చేసుకోవచ్చు అన్నమాట. దానికి విస్తరించే తత్వము, స్వభావం అనేది ఉంటూ ఉంది. అలాగనే లూకా సువార్త 17వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ప్రభువును వేడుకుంటూ అపోస్తలైన వారు ప్రభువును వేడుకుంటారు. శిష్యులు 5వ వచనంలో ఏమంటాడు? ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించు. కనుక విశ్వాసానికి వ్యాకోచ లక్షణం అనేది ఉంది. ఏ స్థాయి వరకు అంటే నాకు మించిన వివిధ రకాలైన శత్రువు పోరాటాల స్థాయి మేరకు వ్యాకోచించగలిగిందిగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం ప్రార్థించేయాలి? ప్రభువా నా విశ్వాసాన్ని నాకు మించిన పరిస్థితుల స్థాయి మేరకు వ్యాకోపింపు చేయను. ఆయన పరిస్థితులు ఉన్నాయా, భిన్నంగా ఉన్నాయా, వాటి కొరకు ప్రార్థన చేస్తూనే వస్తాను. అయితే వాటిని రీచ్ అవ్వగలిగే కెపాసిటీ నాలో లేదా? అయితే నా విశ్వాసాన్ని వాటిని రీచ్ అయ్యేలాగా ఆ స్థాయిలోనికి కూడా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభువా. ఈ రెండు కలిస్తే విజయము క్రైస్తవుడిదే. ఈ రెండు కలిస్తే విజయము క్రీస్తుదే. ఈ రెండు కలిస్తే క్రీస్తు యేసులో మనం పొందే విజయాలు అతి శ్రేష్టమైనవిగా ఉంటాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను. పిల్లరా, ఇలా ప్రార్థన, విశ్వాసం ప్రతి విధమైన శత్రువు మీద మనకు విజయాన్ని ప్రకటింపజేసేదిగా ఉంటుంది. కారణం ఏంటో చెప్పమంటారా? దేవుని ముఖ కాంతి అందలి అదృశ్యమైన దైవ శక్తి అక్కడ మనకు కనబడకుండా, కంటికి కనబడకుండానే వెల్లడి చేయబడేదిగా ఉంటుందన్నమాట. మనం పోరాడడం కాదు, ప్రభువు మన పక్షాన పోరాడేవాడుగా ఉంటున్నాడు. అయితే విజయం మనదే. సో కోరహ కుమారులు అంటున్నారు, మా కత్తి మా బాహు కాదు, నీ బాహు నీ ముఖ కాంతే విజయం ఇచ్చేదిగా ఉంటుంది. పిల్లరా, దేవుడు అంటున్నాడు, ఓరకుండుడి, మళ్ళీ చెప్పండి, నేనే దేవుడినని తెలుసుకోండి. నేనేం చేస్తానో తెలుసుకోండి. మీరు జస్ట్ కామ్గా ఉండండి అంతే. నోరు మెదపద్దు, కదలద్దు, ఏం చేయొద్దు. ప్రార్థన చేయండి, విశ్వాసం ఉంచండి. విశ్వాసం చాలేదా? విశ్వాసం వృద్ధి పొందించని విశ్వాసం కొరకు అడగండి. ఆ స్థాయికి వచ్చిందా, దేవుడు తన కార్యాల్ని విజయవంతమైన రీతిలో నీ జీవితంలో, నా జీవితంలో జరిగిస్తాడు. ఒక మాట, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన నూతన నిబంధన క్రైస్తవులకు ఎంకరేజ్మెంట్గా పౌలు గారు రాస్తారు కదా. రండి, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, దయచేసి 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 8వ వచనం, అప్పుడు ఆ ధర్మవిధో బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి, తర్వాత మాట, తన ఆగమన ప్రకాశము చేత, ఆయన ఆగమన ప్రకాశం, ఆయన యొక్క ముఖ కాంతిలో ఉన్న ప్రకాశం చేత శత్రువును
ఆయన కూల్చేవాడుగా, కడపరి శత్రువును ఆయన కూల్చేవాడుగా ఉంటున్నాడు. నమ్మికుందామా? అట్టి అనుభవంలో మన ఆత్మీయ జీవితాలను ప్రతిష్ఠ చేసుకొని అలాగా ప్రభు యొక్క బలలో చేయవేయడానికి ముందుకు సాగుదాం. ఈ సమయంలో సోడు జేసు